హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ హృదయభాను పార్ట్ 32. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అందరూ కలిసి కార్లో ఇంటికి స్టార్ట్ అవుతారు. కార్లో కూర్చున్న పండు తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటుంది. ఈ కృష్ణ గారు ఎవరో గాని చాలా మంచివాడిలా ఉన్నాడే. అసలు పరిచయమే లేని మనల్ని ఇంత జాగ్రత్తగా చూసుకున్నాడంటే చాలా గ్రేట్. ఇప్పటి రోజుల్లో పట్టపగలు ఒంటరిగా ఆడవాళ్ళు కనిపించినా వాళ్ళని ఏదో ఒకటి చేసే వరకు వదిలిపెట్టడం లేదు. అలాంటిది అర్ధరాత్రి నడి రోడ్డు మీద జనసంచారమే లేనటువంటి ప్లేస్లో ఒంటరిగా అమ్మాయిలు దొరికితే ఎటువంటి అవకాశం తీసుకోకుండా, తప్పుడు దృష్టితో చూడకుండా ఆ వెధవల నుండి కాపాడడమే కాకుండా క్షేమంగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి రాత్రి అంతా తనే దగ్గర ఉండి చూసుకుని ఒక సంత మనిషిలా మనల్ని ఆదరించాడు. ఈ రోజుల్లో ఇలాంటి మనుషులు చూద్దామన్నా ఎక్కడా కనిపించరు. ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషిని చూసే అదృష్టం లేకుండా పోయిందే అని ఫీల్ అవుతూ చెప్తుంది ఫ్రెండ్స్తో. ఫ్రెండ్స్ కూడా కృష్ణ క్యారెక్టర్కి ఫుల్ ఫిదా అయిపోయారు. అందుకే వాళ్ళు కూడా అవునురా, నిజంగా అతను చాలా మంచివాడు, మనకి ఇంత హెల్ప్ చేశాడు అని పొగుడుతుంటారు. అదంతా వింటున్న శివ, ఏంటండి మా కృష్ణని పొగిడే ప్రోగ్రాం పెట్టినట్టున్నారు అంటాడు నవ్వుతూ. అయ్యో, అలా అంటారేంటి శివ గారు, మాకు ఇంత సహాయం చేసిన వ్యక్తి గురించి 4 మాటలు మంచిగా మాట్లాడుతున్నాం అంతేగా, దాన్నే మీరు పొగడడం అంటే ఎలా అంటారు. అంతే అండి, ఏం చేస్తాం, మావాడు ఎప్పుడూ ఇంతే. తన కళ్ళ ముందు ఎవరు బాధపడుతున్నా చూస్తూ ఉండలేడు. తను చేయగలిగిన సాయం చేస్తాడు. అలా అని వాడి కళ్ళ ముందు అన్యాయం జరుగుతున్నా కూడా చూసి తట్టుకోలేడు. వాళ్ళకి తగ్గ బుద్ధి చెప్పాల్సిందే, లేదంటే వాడికి అసలు నిద్ర పట్టదు. చాలా మంచివాడు. ఎంతోమంది అనాథలను చేరతీసి వాళ్ళకి అండగా ఉండి తనే వాళ్ళ చదువులకి అయ్యే ఖర్చు మొత్తం భరిస్తూ ఎంతోమందిని చదివిస్తున్నాడు. పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులకి ఆశ్రయం కల్పించడానికని ఓల్డేజ్ హోమ్ని రన్ చేయిస్తున్నాడు. వాళ్ళకి ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటూ టైంకి మంచి ఆహారం, మంచి మందులు ఇప్పిస్తూ అప్పుడప్పుడు డాక్టర్ని పిలిపించి చెకప్లు చేయించి వాళ్ళ హెల్త్ పట్ల కూడా కేర్ తీసుకుంటాడు. వాళ్ళ కోసం బట్టలు, ఫ్రూట్స్ అలా అన్ని సదుపాయాలు కల్పించి చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఆ ఆశ్రమంలో ఉండే వాళ్ళంతా మా కృష్ణాని దేవుడి ఇచ్చిన బిడ్డ అని మురిసిపోతూ ఎంతగానో ప్రేమిస్తారు. మావాడు ఇలా ఎన్ని చేసినా, ఎంత డబ్బు ఉన్నా కూడా ఎలాంటి గర్వం లేకుండా అందరితో కలిసిపోయి ఒక మామూలు వ్యక్తిలా ఉంటాడు. అలా ఉండడమే వాడికి ఇష్టం. ఇంకా ఫ్రెండ్స్ కోసమైతే ఏం చేయడానికైనా వెనకాడడు. మాకు ఎప్పుడు ఏ చిన్న కష్టం రాకుండా చూసుకోవడమే కాకుండా వాడే ముందుండి మాకు కావాల్సినవన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకుని మా కోసం అన్నీ అమర్చేవాడు. ఇంత మంచి ఫ్రెండ్ దొరకడం నిజంగా మా లక్కీ అంటాడు శివ. శివ కృష్ణ గురించి చెప్తూ ఉంటే అలా వింటూ ఉండిపోతారు పండు వాళ్ళు. అతని గురించి ఒక్కొక్కటి తెలుసుకుంటుంటే అతనికి మంచి వ్యక్తిత్వంతో పాటు అంతకంటే మించిన గొప్ప మనసు కూడా ఉందని వాళ్ళకి అర్థమవుతుంది. కృష్ణపై వాళ్ళకి మరింత గౌరవం ఏర్పడుతుంది. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తుండగా పండుకి కాల్ చేస్తారు వాళ్ళ మేనేజర్. పండు లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. పండు, ఈ రోజు నుండి ఆఫీస్లో కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది. అదే మొన్న ఓకే అయిన ప్రాజెక్టు గురించి. మనకి టైం ఎక్కువ లేదు. సో మీ టీం అంతా ఈ రోజు నుండి కొంచెం ముందుగా వచ్చి వర్క్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఫినిష్ చేయాలి. నీకు తెలుసుగా అమ్మా, మనకి ఈ ప్రాజెక్ట్ ఎంత ఇంపార్టెంటో. మనపై నమ్మకం ఉంచి ఆ కంపెనీ వాళ్ళు ఇంత గొప్ప అవకాశం మనకి ఇచ్చారు. మనం వాళ్ళ పేరు పోకుండా అలానే మనం ఇచ్చిన మన మాట నిలబెట్టుకోవాలి కదా. అందుకే మీరు ఆఫీస్కి తొందరగా రండి.
మీ టీంకి కూడా ఇన్ఫార్మ్ చెయ్యి అని చెప్పి వెంటనే కాల్ కట్ చేస్తాడు. కాల్ కట్ అయిన వెంటనే ఫ్రెండ్స్ ఏమైందే, ఎవరు ఫోన్లో అని అడుగుతారు. దాంతో పండు వాళ్ళ మేనేజర్ చెప్పిన మేటర్ ఫ్రెండ్స్కి చెప్తుంది. శివ కూడా ఏమైందండి, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు అని అడుగుతాడు. ఏం లేదు శివ గారు, ఏదో ఆఫీస్ వర్క్ అంటూ వాళ్ళకి డీల్ ఓకే అవ్వడం దగ్గర నుండి ఆ ప్రాజెక్ట్ని పండు వాళ్ళ టీంకే అప్పగించడం అండ్ దాన్ని వీలైనంత తొందరగా కంప్లీట్ చేయాలి అని వాళ్ళ మేనేజర్ చెప్పడం వరకు మొత్తం చెప్పి, ఇప్పుడు మేము ఎలాగో రెడీ అయి ఉన్నాం కాబట్టి మీరు ఏమీ అనుకోను అంటే మమ్మల్ని ఇంటి దగ్గర కాకుండా మా ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తారా అని అడుగుతుంది రిక్వెస్టింగ్గా ఫేస్ పెట్టి. అయ్యో, దానికే మీరు అంతగా అడగాల, తప్పకుండా మీరు ఎక్కడ డ్రాప్ చేయమంటే అక్కడే డ్రాప్ చేస్తాను అని చెప్తాడు శివ. పండు ఇంకా మిగతా టీం మెంబర్స్కి కూడా ఇన్ఫార్మ్ చేసి అందరినీ ఫాస్ట్గా ఆఫీస్కి రమ్మని చెప్తుంది. నెక్స్ట్ వాళ్ళ ఇంటికి కాల్ చేసి ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది అని, ఒకేసారి ఈవినింగ్ వస్తాం ఇంటికి అని చెప్తుంది. ఫ్రెండ్స్ కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి అదే మేటర్ చెప్తారు. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ శివకి అడ్రస్ చెప్తూ ఉంటే శివ వాళ్ళని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాడు. వాళ్ళు కార్ దిగి శివాకి థ్యాంక్స్ చెప్పి కృష్ణ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాము అని చెప్పండి అంటారు. శివ చిన్న స్మైల్ ఇచ్చి అలాగే అండి, తప్పకుండా అంటూ ఓకే, మీ ప్రాజెక్ట్ కూడా సక్సెస్ కావాలని మీరు అనుకున్న టైం కంటే ముందుగానే సబ్మిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్తాడు. దానికి పండు వాళ్ళు కూడా నవ్వుతూ థ్యాంక్ యూ అని చెప్పి ఒకరికి ఒకరు బాయ్ చెప్పుకుని వీళ్ళు ఆఫీస్ లోపలికి, అతను కృష్ణ వాళ్ళ గెస్ట్ హౌస్కి వెళ్ళిపోతారు. శివ ఇంటికి వెళ్ళేసరికి వాణి అటూ ఇటూ తిరుగుతూ ఏంటో సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది. శివ వచ్చిన విషయం కూడా గమనించకుండా. శివ లోపలికి వచ్చి ఏంటి వాణి, అంత తీవ్రంగా దేని గురించి ఆలోచిస్తున్నావు అని అడిగాడు. అతని మాటలకి తేరుకుని వచ్చేసావా అన్నయ్య, నీకోసమే ఎదురు చూస్తున్నాను, రారా ఇక్కడ కూర్చో అంటూ సోఫాలో కూర్చోబెట్టి అతని ముందు కూర్చుని ఇప్పుడు చెప్పు అన్నయ్య, అసలు ఏం జరిగింది? నాకు తెలియకుండా కృష్ణ అన్నయ్యకి ఎప్పుడు యాక్సిడెంట్ అయింది? మొహంపై మచ్చలు ఎప్పుడు పడ్డాయి? నేను ఎప్పుడు అన్నయ్య మొహంపై ఎలాంటి మచ్చలు చూడలేదే. ఎంతో అందంగా ఉండే అన్నయ్య మొహంపై మచ్చలు ఉండడం ఏంటి? వాటిని కనిపించకుండా ఉండేందుకు ఫేస్తో కవర్ చేసుకోవడం ఏంటి? అసలు ఇవన్నీ ఎప్పుడు జరిగాయి? అన్నయ్య ఆ ఫేస్కి ఎందుకు ఆ మాస్క్ వేసుకుని ఉన్నాడు? అసలు ఆ అమ్మాయిలు ఎవరు? వాళ్ళ కోసం ఎందుకు అన్నయ్య అన్ని జాగ్రత్తలు చెప్పి వెళ్ళాడు? నేను ఎప్పుడు కూడా వాళ్ళని అన్నయ్యతో కలిసి చూడలేదే అంటూ గుక్క తిప్పుకోకుండా తన మనసులో ఉన్న ప్రశ్నలు అన్నీ అడుగుతూ ఉంటుంది. శివ ఓ అని నోరు తెరుచుకుని చూస్తూ అమ్మో వాణి, ఏంట్రా ఆ ప్రశ్నలు? కొంచెం కూడా గ్యాప్ లేకుండా అన్నీ ఒకేసారి అడిగేస్తే నేనెలా సమాధానం చెప్పాలి అంటూ నవ్వుతూ ఓకే ఓకే, నువ్వు కొంచెం కూల్గా విను, నేను అన్నీ చెప్తాను అని. కృష్ణ పండుని ఎప్పటి నుండో ప్రాణంగా ప్రేమించడం, ఆమెని ఫాలో చేస్తూ ఆమె గురించి అన్ని వివరాలు తెలుసుకోవడం, ఆ పార్టీకి వెళ్ళడం, ఏదో పని మీద బయటికి వెళ్ళడం, తిరిగొచ్చేటప్పుడు ఆ రౌడీల నుండి వాళ్ళని సేవ్ చేయడం, వాళ్ళని చూసుకోవడానికి నీకు కాల్ చేయడం, వాళ్ళని దగ్గర ఉండి జాగ్రత్తగా చూసుకోవడం వరకు అన్నీ పూసగుచ్చినట్లు చెప్తాడు. అంతా విన్న వాణి వావ్ సూపర్, ఎంత గుడ్ న్యూస్ చెప్పావన్నయ్య అంటూ గట్టిగా అరుస్తూ, అంటే కృష్ణ అన్నయ్య లవ్లో పడ్డాడోచ్ అంటూ చిన్న పిల్లలా గెంతులు వేస్తూ, ఓ అందుకేనా వదనమ్మ కోసం అన్ని జాగ్రత్తలు చెప్పాడు అనుకుని నవ్వుతూ, ఇంకే ఈ విషయం వెంటనే అమ్మగారికి చెప్పాలి, ఆవిడ ఎంత సంతోషపడుతుందో అంటూ ఫోన్ దగ్గరికి వెళ్తుంది వాళ్ళకి ఫోన్ చేయడం కోసం అన్నట్టుగా. శివ ఫోన్ తీసుకుని నోనో ఇప్పుడే కాదురా, మీ అన్నయ్య ఇంకా అక్కడ వదనకి తన లవ్ మ్యాటర్ చెప్పలేదు. వాడు తనకి తన ప్రేమ విషయం చెప్పి ఆమె కూడా అందుకు ఓకే అంటే అప్పుడు ఇంట్లో వాళ్ళకి చెబుదాం. అంతవరకు
నువ్వు కొంచెం కంట్రోల్గా ఉండు, ఎవరికీ చెప్పకు అంటాడు. వాణి ఏమో అదేంటి అన్నయ్య, అన్నయ్య లాంటివాడు తను లవ్ చేసిన విషయం చెప్పకపోవడం ఏంటి అంటుంది. ఏం చేస్తాంరా, వాడు ఆ విషయం తనకి చెప్పడానికి భయపడుతున్నాడు అంటాడు శివ. వాణి వింతగా చూస్తూ, ఏంటి, కృష్ణ అన్నయ్యకు భయమా? ఏ సమస్య అయినా నిమిషంలో పరిష్కరిస్తాడు, అలాంటిది అన్నయ్య భయపడడం ఏంటి అంటుంది వాణి. వాణికి శివ ఏం చెప్తాడో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.